ఎక్కడా జరగలేదు. సో ఇప్పుడు రిలీజ్ అయిన దానికి ఖచ్చితత్వం అంటే ఉందంటారా? ముందుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు క్యాస్ట్ సెన్సర్ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారితో చెప్పించారు. రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పుడు కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం కావాలి, ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ అనేది మేము ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం, ఇక్కడ నుంచే దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా ఇది ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ అయిద్దని చెప్పినటువంటి మాటలకి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసిన పనులకి ఎక్కడ కూడా పొంతనలేదు. ముఖ్యంగా నిన్న బీసీ జనగణన మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు చూస్తే దాదాపుగా నిన్న ఆర్ కృష్ణయ్య గారు గౌరవ రాజ్యసభ సభ్యులు 40 సంవత్సరాలుగా ఆయన జీవితం మొత్తం బీసీలేగా, అటువంటి మన నాయకుడు ఏం చెప్పిండంటే మొత్తం తప్పుడు తడకలు ఉంది, ఇది వెంటనే దీన్ని సరిచేసి ప్రకటించాలని చెప్పాడు. 100% అది న్యాయం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ అదేవిధంగా ఒక దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు, ఆయన బీసీ బిడ్డ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న, సీతక్క, వీళ్ళంతా కూడా మా బిడ్డలతోని అబద్ధం చెప్పడం అనేది చాలా అన్యాయం. అదేవిధంగా బీసీల గొంతు బీసీలతోనే గోపడానికి నిన్న జరిగిన వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పెరిమెంట్ చాలా అద్భుతం. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఆయన పీసీసీ అధ్యక్షున్నప్పుడు కూడా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రోజు కూడా బీసీల పట్ల ఆయనకి సానుభూతి లేదు. బీసీలు అంటే రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చెప్పేసి కూడా ఎప్పుడు కోరుకున్న వ్యక్తిని తీసుకొచ్చి అసలు ఆ కమిటీలోనే బీసీలకు సంబంధించిన నాయకుని చైర్మన్ చేయాలి తప్ప ఆటోమేటిక్గా ఏ వర్గం వాళ్ళైతే ఉంటారో ఆ వర్గం వాళ్ళ బాధలు దుఃఖం వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమంటారు తప్ప ఎవరు గొంతమ్మ కోరికలు కోడుకోవట్లేదు. ఇక్కడ ఎవరు దయాదాక్షిణ్యాలు ఎవరు బిచ్చమేయాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగంలోనే సౌమ్యవాద అనే పదం మనం పెట్టుకున్నాం. అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని అడుగుతున్నాం తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వేరే ఏం అడగట్లేదు. ఇక అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోవడం గల ప్రధానమైన కారణం ఏంటంటే 1-2 సామాజిక వర్గాలు అడ్డదిడ్డంగా అనవసరంగా దేశ సంపదని రాష్ట్ర సంపదను దోచుకోవడం మూలంగా మెజార్టీ ప్రజలైన బీసీ బిడ్డల ప్రాణాల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఆ ప్రాణాలు కోల్పోయిన బిడ్డలంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. కాబట్టి మా బిడ్డలు కోల్పోయినప్పుడు ఆ బాధ మాకు తెలుస్తుంది. కాబట్టి ఏనాడు కూడా బీసీ సామాజిక వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కానీ ఎవరిని దోపిడీ చేయలేదు. అడుగడుగున కూడా సామాజికంగా అన్యాయానికి గురవుతున్న వర్గాలు బీసీలు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్తున్న లెక్కలన్నీ కూడా వాస్తవ లెక్కలకు దగ్గరగా లేవు. గతంలో ఒక ఆయన సమగ్ర సర్వే అని చెప్పి ఒకరోజు భూగోళంలో ఎవరు పని చేసని చెప్పాడు. ఆయన ఇప్పుడు 80 పామోదులో పడుకున్నాడు. ఆ రోజు కూడా ఆయన రిపోర్టు బయట పెట్టలేదు. ఇది ప్రజల సొమ్ము, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలో ఎవరైనా ఉంటారు. రేవంత్ రెడ్డి గారైనా ఇంతకుముందు పోయిన కేసీఆర్ గారైనా రేపు XYZ. కాబట్టి మాకు అన్ని పార్టీలలో కూడా బీసీలకి సరైన న్యాయం ఈ 77 సంవత్సరాలు జరగలేదు. ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చినాక ఆర్ కృష్ణయ్య గారు పాపం పార్లమెంట్లో కూడా ఇప్పుడు 100 సార్లు అయినా బీసీ జనాభా లెక్కలు తీయండి, కుక్కలకున్నాయి, పిల్లులకున్నాయి, పందులకున్నాయి, సింహాలకున్నాయి, ఈ సమాజానికి సేవ చేస్తున్న సకల బీసీ వృత్తుల వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని తప్పకుండా చెప్పాలి. వాళ్ళ యొక్క జీవన స్థితిగతుల మీద చెప్పాలంటే నిన్ననే ఒక రిపోర్టు మనకి చూసాం. స్విట్జర్లాండ్ అంటే ప్రపంచంలో ఉన్న బ్లాక్ మనీ అందరూ దాచుకుని అక్కడికి వెళ్తారు. ఈ దేశంలో నుంచి కూడా ఒక 185 మంది స్విట్జర్లాండ్లో డబ్బులు దాచుకోవడానికి పోతే అందులో ఆ స్విట్జర్లాండ్లో 185 మందిలో ఒక్కడంటే ఒక బీసీ లేడు అక్కడ. ఆ 185 మందిలో ముఖ్యంగా మన హైదరాబాద్లో నుంచి 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో రెడ్లు 7 ఉన్నారు, వెలమలు 1 ఉన్నారు, బ్రాహ్మణులు 1 ఉన్నారు. అంటే మొత్తం కూడా 10 మంది కూడా కమ్మ సామాజిక 1 ఉన్నారు. అంటే 10 మందిలో ఒక్క బీసీ కూడా లేడు. అంటే ఈరోజు ఈ రాష్ట్రం అనేది ఇంకా పూర్తిగా సామాజిక తెలంగాణ జనాభా దమాషా ప్రకారంగా మేమెంతో మాకంత వాటా వచ్చిందాక ఈ తప్పుడు తడుకునే లెక్కలు కానీ మీ కంపారిజన్ బాగాలేదండి. ఎందుకు అంటే నల్లధనం దాచుకుంటున్నారని మీరు అన్నారు. నల్లధనం దాచుకోవడానికి లేరని అంటున్నారు. ఎందుకు లేదు? ఈ దేశంలో కాంశీరామ్ గారు గొప్ప మాట అంటారు, మీరు చేసిన అవినీతిలో కూడా మా వాటా మాకు ఏమంటాడు. ఈ దేశంలో ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చినట్టు కాంశీరామ్ గారు ఏమంటారంటే ఈ దేశంలో దోచుకున్న సంపద మొత్తంలో కూడా బీసీల వాటా, ఎస్సీల వాటా, ఎస్టీల వాటా ఇవ్వాల్సిందే అంటాడు ఆయన. కాబట్టి ఎవరేం బిచ్చమైన అవసరం లేదు ఇక్కడ. కాబట్టి అందరం కూడా 23 జతల క్రోమోజోలు కలిసిన పుట్టాను తప్ప ఎవరికేం పుట్టుకతోనే పరిపాలించాలని చెప్పి ఇది రాచరిక వ్యవస్థ కాదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక ఓటు అనేది ఇచ్చి ఒక ఆయుధాన్ని ఇచ్చిపోయాడు. కాబట్టి తప్పకుండా తెలంగాణలో అధికారంలో రావడానికి కారణమైంది బీసీలు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో బీసీలు ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొదలుపెట్టి, శ్రీకాంత్ సార్ మొదలుపెట్టి, సిరిపురం యాదవ్ మొదలుపెట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కూడా బీసీల ప్రాణాల త్యాగాల మీద కులమతాలకి క్యాస్ట్ కి అతీతంగా రాలేదా రాష్ట్రం? అట్లేం లేదు, మా త్యాగాలతోనే వచ్చింది. అది అన్యాయమైంది.
బీసీల త్యాగాలు, దళితుల త్యాగాలు, గిరిజనుల త్యాగాలే 100లో 90% ఉన్నాయి. అంటే మెజార్టీ త్యాగంలో కూడా మాదే ఉంది, మెజార్టీ మాదే ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర జనాభాకు తగ్గట్టుగా అధికారంలో మా భాగస్వామ్యం ఉండాలి, ఈ రాష్ట్ర నిధుల పంపకంలో మా వాటా ఉండాలి, కాంట్రాక్టుల విషయంలో మా వాటా ఉండాలి, ముఖ్యంగా పాలనలో మా భాగస్వామ్యం ఉండాలి. ఇప్పటిదాకా లేదు. 10 సంవత్సరాలలో ఒక ఆయన 24 గంటలు పూర్తిగా ఫుల్గా మందు దాగి ఆ మత్తందరి మీద రుద్దేది. ఈ రోజు పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి అన్న గారికి మందు కొని ఆయనకి ఏ చెడ్డ అలవాట్లేదు కాబట్టి నిన్న కూడా ఆయన చెప్పాడు సక్రమంగా నిలబడతారని చెప్పేసి. ఏదో చేస్తారని చెప్పి కోటి ఆశలతోటి కాంగ్రెస్ పార్టీకి అనేక సంఘాలు, అనేక మంది వ్యక్తులు అసలు పూర్తిగా ప్రజాస్వామ్యమే లేని పరిస్థితులలో, కనీసం రాజ్యాంగబద్ధమైన పాలన లేని పరిస్థితులలో ప్రజలందరికీ ఒక ఆశ, ఒక దిక్సూచి తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది బీసీలు. రైట్ భద్ర గారు, అంటే సామాజిక న్యాయం అనేది కుల లెక్కలతోనే సాధ్యమవుతుంది? తప్పకుండా. ఎందుకు కాదు, ఇక్కడ ఉన్న ఈ స్టూడియోలో పనిచేస్తున్న వాళ్ళల్లో మెజార్టీ బీసీలే ఉంటారు. ఏ స్టూడియో కన్నా మీరు వెళ్ళండి, ఒక్కరైనా ఒక 10% మంది ఈరోజు టాప్ ఉన్న జనాభాలో అధిక శాతం ఉన్నారు కాబట్టి వర్కింగ్ ఎంప్లాయీస్ లో కూడా అధిక శాతం ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. అది నేను ఏమంటున్నాను, ఎక్కువ కష్టపడ్డ వాడికి ఎక్కువ తినే రైట్స్ ఉన్నాయి అంటున్నాను. సామాజిక న్యాయం అనేది మన భారత రాజ్యాంగంలో మొదటి పేజీలోనే ఉంది. సామాజికంగా, ఆర్థికంగా ఈ దేశంలో మనందరం కూడా దామాషా ప్రకారంగా పంచుకోవాలి. కానీ జరగలేదు. 77 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే దోపిడీ జరిగింది. ఎవడైతే దోపిడీ చేస్తున్నాడో ఎట్లుందంటే పరిస్థితి, చంపినోడే పిండం పెట్టి ఏడ్చినట్టు ఉన్నది ఇక్కడ. అంటే తెలంగాణ ప్రజల పరిస్థితి అంటే పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో దూకినట్టుంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 77 సంవత్సరాలు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక గొప్ప అవకాశం తెలంగాణలో కులగణన చేయడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గర, పీసీసీ అధ్యక్షుడి దగ్గర మీ గొంతు వినిపియండి. స్టూడియోలలో పార్టీకి అనుకూలంగా మాట్లాడినా కూడా ఇంటర్నల్ గా మాట్లాడాలి. బీజేపీ పార్టీకి అసలు మాట్లాడే అర్హత లేదు, బీఆర్ఎస్ పార్టీకి అసలు మా బీసీల గురించి మాట్లాడే ఒక హక్కు కూడా లేదు. చేస్తున్నందు కానీ చేయలేదు కదా. బీసీ ప్రధానమంత్రి కాదండి, 5% ఉన్నోడు 10% ఎట్టు తీసుకుంటాడు? ఈడబ్ల్యూఎస్ వాడు అడిగిందా? ఎవరైనా ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పి అడిగారా? మీరు రాత్రి బిల్లు పెట్టుకున్నారు, రాత్రి పాస్ చేసుకున్నారు. అరే ఈ దేశానికి 60% ఉన్న ప్రజలకు ఈ రోజు కూడా 27% రిజర్వేషన్లు ఎక్కడ అమలు జరగలే. ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక బీసీ లేడు. అదేవిధంగా కేంద్రంలో అది పేరుకి అదొక డూప్లికేట్ బీసీ, మళ్ళీ అదొక పెద్ద హిస్టరీ. ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. ఈ దేశంలో రాత్రి అబ్రక దబ్రా అన్నట్టు ఏదైనా జరిగిపోవచ్చు. ఈ దేశంలో వాస్తవాలు ప్రజలు తెలుసుకునే లోపు ఇదంటారు కదా, ఒక అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టూ వస్తుంది. ఇదేం హాలీవుడ్ సినిమా కాదు, హాలీవుడ్ యాక్టర్స్ అంతా ఇప్పుడు మొత్తం గాలిపోతా ఉంటే పెట్టేబెట్ట దర్దుకుని అందరు బారిపోతా ఉన్నారు. అట్లనే ఈ దేశంలో అట్లాంటి విప్లవాలు వస్తేనే సాధ్యమైంది. మోడీ గారు నిజమైన బీసీ కాదు, నిజమైన బీసీ అయితే బీసీలకి ఆయన ఆఫీసులో కీలకమైన పోస్టుల్లో బీసీలు ఉండాలి. రైట్ రైట్ మధుసూదన్ గారు, ఏంటి ఈ బీసీ వాదన ఎక్కడికి వెళ్ళినా బలంగా వినిపిస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడు సార్ మాట్లాడిన మాటలోనే ఒక చిన్న అంశం తీసుకుంటే, ఏ కులంలో తీసుకున్నా కూడా అంటే కుల వర్గీకరణ వస్తుంది కాబట్టి మనం క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకోవాలి. ఏ క్యాస్ట్లో కూడా ఈ డిస్పారిటీ అనేది ఖచ్చితంగా ఉండేది. పేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ధనవంతులు తక్కువగా ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువ మందిలోనూ ఉంటారు. సో ఎక్కువ మందిని కంట్రోల్ చేస్తున్నది తక్కువ మంది అనేటువంటి సూత్రం వర్తిస్తున్నంత కాలం ఏ క్యాస్ట్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగదు అంటాను. ఏ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ అగ్రవర్ణాలు కావచ్చు లేదా వేరే వర్ణం కావచ్చు. ఎందుకంటే మనీ రూల్స్ ఎవ్రీథింగ్, పవర్ రూల్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డబ్బు ఉన్నవాడే వాడికి చేతిలో కర్ర ఉంటుంది, కర్ర ఉన్నవాడే పెత్తనం చేస్తాడు. సో పెత్తనం చేసేవాడే అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు అంతెందుకు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అన్నారు. ఆయన చేయలేకపోవడానికి కూడా అదే కారణం. ఇప్పుడు ఈరోజు బీసీ ముఖ్యమంత్రి కావాలని ఇంతమంది లేచి అడుగుతారు. మీరు ఒకటి ఆలోచించండి, 60% జనాభా ఉన్నటువంటి వీళ్ళ వాయిస్ రీచ్ కాదని కాదు, రీచ్ అవుతున్నా కూడా పట్టించుకుని 10 మంది ఉన్నంత వరకు, వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నంత వరకు ప్రజాస్వామ్యంలో కళలు సహకారం కావడం అనేటువంటిది కష్టంగా మారిపోతుంది. ప్లస్ ఇప్పుడు ఈ సర్వేకి వస్తే, ఇప్పుడు మంత్రులు ఈరోజు ఏమన్నారు, 50 రోజుల పాటు మనం దిగ్విజయంగా సర్వే చేశాము, ఇది సమగ్ర సర్వే, ఖచ్చితత్వమైన సర్వే అని అన్నారు. అన్నప్పుడు వెంటనే ఏమన్నారు, వాళ్ళు చెప్పిన లెక్కల్లోనే కొంతమంది 3 కోట్ల కుటుంబాలు దూరంగా ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత 16 లక్షల మంది సర్వేకి దూరంగా ఉన్నారు అన్నారు. మరి సమగ్రత అనే దానికి ఏమి నిర్వచనం ఇస్తారు? అదొకటి. పోనీ ఇప్పుడు ఇంకోటి,